జనసేన శాసనసభ్యుడు ఏదైతే రైల్వే కోడూరుకు సంబంధించినటువంటి శాసనసభ్యుడు అరవ శ్రీధర్ ఉదంతంలో నేను అరవ శ్రీధర్ నన్ను బ్లాక్మెయిల్ చేసింది ఆమె, అలాగే వాళ్ళ అమ్మ వీళ్ళు కూర్చుని ప్రెస్ మీట్ పెట్టడం ఇదంతా చూసాం. తర్వాత అమ్మాయి ప్రెస్ మీట్ కూడా చూసాం. అమ్మాయి చాలా ఓపెన్గా చంద్రబాబు గారికి కూడా కంప్లైంట్ చేశాను, పవన్ కళ్యాణ్ గారికి కూడా కంప్లైంట్ చేశాను, కానీ పట్టించుకోలేదు అంది. అట్లాగే ఇట్లాగా నా మీద వ్యతిరేకంగా ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారని చెప్పింది. ఇప్పుడు ఈ కేసులో అమ్మాయే ఆయన బ్లాక్మెయిల్ చేస్తుందని కేసు పెట్టారంటూ హిందూ రాసుకొచ్చింది. అంటే అమ్మాయి మీదన ఎమ్మెల్యే తల్లి పెట్టినటువంటి కేసును తీసుకున్నారు కానీ అమ్మాయి పోలీసులకు పెట్టిన కేసును తీసుకోలేదు అన్నటువంటిది తాజాగా రాసుకొచ్చింది. ఇది అనైతికం అవుతుంది. పెడితే అమ్మాయి మీద పెట్టచ్చు వీళ్ళు, సేమ్ టైం అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ తీసుకోవాలి. తీసుకోకుండా ఒకటే వైపే పెట్టడం అంటే ప్రజల్ని మోసం చేసినట్టు అవుతుంది. అదేవిధంగా పూర్తి దర్యాప్తు జరపకుండా అబాండాలు వేయటం కూడా ప్రమాదకరమైనటువంటి అంశం ఉంది. ఖచ్చితంగా ఇందులో ఇద్దరి తప్పు ఉంది, నో డౌట్. అత్యాచారమా లేకపోతే అమ్మాయే ఆయన వెనకాల పడిందా, ఏది జరిగినా ఇద్దరి తప్పు ఉంటుంది. ఎన్ని రోజులు దాచిన అమ్మాయి తప్పు, వాడుకుని ఇప్పుడు కాదంటాం ఆయన తప్పు, బ్లాక్మెయిల్ చేసిందని చెప్పడం. వాడుకోబట్టినే కదా బ్లాక్మెయిల్ చేయడం అన్నటువంటి సాధ్యమైంది. బ్లాక్మెయిల్ చేయడము తప్పే. చట్టబద్ధంగా జరగాల్సింది కాస్త చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని జరిగితే ప్రజలు హర్షిస్తారా ఆలోచించుకోవాల్సింది.